పాలాభిషేకాలు, పటాకుల మోతలు, పాదయాత్రలు, బైక్ ర్యాలీలు, ట్రాక్టర్ల ర్యాలీలు, కేక్ కటింగ్లు, డప్పుల మోతలు, డాన్సులు. అబ్బబ్బబ్బబ్బబ్బా! తెలంగాణ సర్కారోళ్ళు చేసిన ₹1,00,000 రుణమాఫీ సంబరాలు మామూలుగా లేవోళ్ళా. పండుగ లెక్క చేపించిర్రు అధికార పార్టీ వాళ్ళు. సోనియమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ₹1,00,000 చొప్పున పంట రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ పండుగ సంటి పనే చేసి రానాలే అధికార హస్తం పార్టీ వాళ్ళు. అటు ఇటు 11 లక్షల మంది రైతులకు 6,98,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేపించారు. ఇక చూసుకో, నిన్న పొద్దుగాల సంధి సంబరాలు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కాడికెళ్ళి హస్తం పార్టీ కార్యకర్తలంతా ఇదే పని పెట్టుకున్నారు. ఇగో జనగామలోనైతే పొద్దుగాలనే నాగలికి కాంగ్రెస్ జెండాలు కట్టి పొలం దున్ని పొలంలోనే కేక్ కట్ చేసి తినబెట్టుకున్నారు. ఇట్లా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ సార్ అయితే ఎడ్ల బండి ఎక్కువచ్చి ర్యాలీ తీసి సింధులు దొక్కిండి. ఇట్లా అటు మంత్రి కోమటిరెడ్డి సార్ ఏమో ట్రాక్టర్ ర్యాలీ తీసిండు. పొద్దుగుకేయాలకు సీఎం సార్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి రైతులతోని డైరెక్ట్ గా మాట్లాడిండు. 15 ఆగస్టు వరకల్లా 2 లక్షల పంట రుణాలు తీసుకున్న వాళ్ళ బకాయిలన్నీ మాఫీ చేస్తాం, మాది రైతు రాజ్యం ప్రజారాజ్యం అని చూపెడతామని చెప్పుకొచ్చిండు. తెలంగాణ రైతాంగానికి ఈ రోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో 6,098 కోట్ల రూపాయలను మొదటి విడతగా ₹1,00,000 వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సంబరాలు చూసి చేసిన రుణమాఫీ కంటే పబ్లిసిటీ ఎక్కువ అనిపిస్తుందని మాట్లాడుకుంటారట కొందరు ప్రతిపక్షాల లీడర్లు. మరి చేసింది చెప్పుకోకుండానేమో ఏం చేసిరు మీరు అని దెప్పొడిచే రోజులు నడుస్తున్నాయా. చెప్పకుండా తెలియదు, అడగకుండా పెట్టదన్న కాలం నడవబట్టి అందుకే ఇట్లా చేస్తున్నారట అధికార పార్టీ.